బ్రూనో ఆకాశం వెంక చూసి ఈ విశ్వం అనంతం అని అన్నాడు. అనంతమే కాదు, ఇటువంటి విశ్వాలు చాలా ఉండొచ్చు అని అన్నాడు. ఒరే అంత మాట అనద్దురా నువ్వు అని ఆయన అడుక్కున్నాను. ఎందుకనంటే విశ్వం అనంతమైతే దేవుడు ఎక్కడుంటాడు? విశ్వం బయట ఉండాలిగా దేవుడు. విశ్వాన్ని సృష్టించే దేవుడు విశ్వంలో ఉండటానికి వీల్లేదుగా, బయట నుండి సృష్టించాలి. బయట నుండి సృష్టించాలంటే విశ్వం అనంతమైతే బయట అన్నది ఉండదు. ఇవన్నీ అర్థమయ్యి బాబా వద్దురా నువ్వు సారీ చెప్పేసేరా, ఇది కరెక్ట్ కాదురా అంటే నేను తప్పకుండా ఇదే చెప్తాను అన్నాడు ఆయన. చంపేస్తామని చంపేసుకో అన్నాడు. గుంజకి కట్టి మంట పెట్టే ముందు మళ్ళీ ఒకసారి నీకు ఛాన్స్ ఇస్తున్నాము, నువ్వు చెప్పింది తప్పు అబద్ధం అని చెప్పు అంటే తనని ఎవరైతే చంపబోతున్నారో వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి మరణశిక్ష పొందే నాకన్నా మరణశిక్ష విధించే మీకు ఇంకా ఎక్కువ భయం ఉంది అన్నాడు. అసలు ఆ ఒళ్ళు జలధరించిపోవాలి ఈ మహానుభావుడి ధైర్యానికి. తను నమ్మిన విషయాన్ని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇంత మాట అన్నాడు అని సజీవంగా ఉన్న బ్రూనో నాలిక కోసి తగలబెట్టి Chakra